Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన వినాయక నవరాత్రులప్పుడు ఇది సండే రోజుది, మండే రోజుది 2 డేస్ వీడియో ఉంటుంది. కొంచెం కొంచెం తీశాను. సండే రోజైతే ఎండ చాలానే ఉంది. రాణి అయితే అక్కడ వేరే కొంచెం ముందు కాలనీలో అయితే వినాయకుని దగ్గర భోజనాలు పెట్టిపించింది. వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పెడతారంట అక్కడ వినాయకులు. అక్కడైతే భోజనాలు పెట్టించింది. మమ్మల్ని అందరినీ అయితే భోజనాలకు పిలిచింది అక్కడికి. ఇంకా చంద్రకళ, హారిక, మా కాలనీ వాళ్ళని చాలామందినే పిలిచింది. మేము అక్కడికైతే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ భోజనాలు పెట్టిపించింది, నైట్ కాకుండా. ఇంకా అందరం అయితే అటు వెళ్ళిపోయాము. మా పాప అందరం వెళ్ళాము. తర్వాత వచ్చేసి అక్కడైతే లడ్డు అయితే డ్రా సిస్టంలో పెట్టారు. ఎంత 1 రూపీ ఎంతో డ్రా. తర్వాత వచ్చేసి అక్కడ వినాయకుని దగ్గర చాలామందే భోజనాలు పెట్టించారు. తర్వాత వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ భోజనాలకైతే వెళ్ళొచ్చాము. ఇది సాయంత్రం మళ్ళీ మన గణపయ్య దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అంతే. ఆ రోజైతే వీడియో ఎక్కువ ఏమి షూట్ చేయలేదు. తర్వాత వచ్చేసి అక్కడైతే లూజ్ కలెక్షన్ అయితే అయింది. లైట్లు అయితే వస్తూ పోతూ ఉన్నవి. తర్వాత వివేక్ వచ్చి సెట్ చేశాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకెవరు రాలేదు, టైం కాలేదు. ఒకరొకరు వస్తూ ఉన్నారు పూజ దగ్గరికి. తర్వాత వచ్చేసి మండే రోజు వీడియో కూడా ఉంది. ఇందులో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి మండే రోజైతే మన గణపయ్యకు మహామంగళారతులు అనుకున్నాము ముందే. ఇక తర్వాత వచ్చేసి ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది. తర్వాత పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదులేండి, పెద్దవాళ్ళు కూడా చేస్తారు. కాకపోతే ఈసారి కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. పోయినసారి అయితే చాలా మంచి మంచి గేమ్స్ పెద్దవాళ్ళకు, చిన్నపిల్లలకు అందరికీ గేమ్స్ అవన్నీ. ఆ రోజైతే కమల వాళ్ళు పూజ చేశారు. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మాయి అయితే డ్యాన్స్ భలే చేసింది ఏదో సాంగుకు. తర్వాత వచ్చేసి ఆ రోజు తంబులా కూడా ఆడాము. గేము ఏమి ఆటలు ఆడలేదు ఈసారి అనేసి తంబులా ఆడాము కాసేపు. ఇక్కడ పాప, హారిక అందరూ అవైతే లెటర్స్ తంబుల పేపర్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఒక 2 ఆటలు ఆడుకున్నాము తంబులా ఆ రోజు. ఇంకా ఈసారి అయితే ఏం గేమ్స్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ప్లేస్ మారింది, మన వినాయకుని ప్లేసు. ఇక్కడ కొంచెం బాగలేదు, రాళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలకు దెబ్బలు తగిలితే కష్టము అనేసి గేమ్స్ అయితే ఏం పెట్టలేదు ఈసారి. ఇక్కడ మండే రోజు మార్నింగ్ కూడా ఏం షూట్ చేయలేదు. సాయంత్రం అనుకోకుండా నేను నైవేద్యం చేయవలసి వచ్చింది. శనగల నైవేద్యం చేశాను. చంద్రకళక్క పులిహోర చేసింది, నేను శనగలు చేశాను. తర్వాత వేరే వాళ్ళు కూడా వేరే వేరే స్వీట్స్ అవన్నీ చేసుకొచ్చారు. ఆ రోజు మన గణపయ్యకు చాలా నైవేద్యాలే వచ్చావి. ఇది మండే రోజు వీడియో. తర్వాత వచ్చేసి 6th డే అన్నట్టు మండే రోజుకి. తర్వాత నేను శనగలు సాయంత్రం అయితే శనగలు కొంచెం నానబెట్టాను ముందుగా అనుకోకుండా. అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను కొంచెం వేడి నీళ్ళు పోసి. ఎందుకంటే మరి అట్లే పెడితే చాలా టైం పడుతుంది ఉడకడానికి. ఇక ఉడికిపోయావి. మన పోపు కోసం అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెము జీరా. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు అవన్నీ వేయద్దు కదా, కొంచెం కొత్తిమీర అంతే. ఎల్లిపాయలు ఇట్లా ఏమి వాడొద్దు మన దేవుళ్ళకి పెట్టినప్పుడు. ఉల్లిపాయ అవన్నీ ఏమి వేయము. తర్వాత వచ్చేసి ఇక్కడ సాయంత్రం అయితే అవి ఉడుకుతూ ఉన్నాయి. టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి మన శనగలు అయితే పోపు కూడా అయిపోయినవి. 1 కేజీ పైన వేసాను. తర్వాత వచ్చేసి చాలా టేస్ట్ అయినాయి శనగలు వచ్చేసి దేవునికి. సాల్ట్ అవన్నీ మనం ఏమి చూడం కదా, కాకపోతే దేవుళ్ళకి చేసినప్పుడు అయితే చాలా సరిపోతుంది. ఉప్పు అన్నీ సరిపోతుంది. టేస్ట్ కూడా బాగా అవుతాయి. తర్వాత మనం చూసి వేసినా కూడా అంత టేస్ట్ అది ఒక్కొక్కసారి మన ఇంట్లో చేసుకున్నప్పుడు దేవుని కాడికి అయితే అంత టేస్ట్ అవుతాయి. ఆ రోజు అనుకోకుండా కూడా మేము దేవుని దగ్గర పూజకైతే కూర్చున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పాప మహామంగళారతులు అనుకున్నాం కదా మండే రోజు. అందుకనేసి అందరు మంగళారతులు అయితే తీసుకొచ్చారు. మేము కూడా శనగలు డబ్బాలో పోసుకొని వెళ్తూ ఉన్నాను క్యాన్లో. ఇక్కడ పాప అయితే హారతులు తీసుకెళ్తుంది.
అప్పటికే ఇద్దరు ముగ్గురు వచ్చారు. తర్వాత వచ్చేసి ఇక వర్షం అయితే ఎప్పుడు పడలేదులేండి. ఫస్ట్ రోజు ఒక్కరోజు వర్షం పడ్డది. తర్వాత అసలు వర్షమే లేదు మన గణపయ్యలకు. చాలా బాగా జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ ఆరతులు, తర్వాత వీడియో అయితే నేను ఆరతులు పట్టాను కాబట్టి వీడియో తీసేవాళ్ళు లేరు. కొన్ని కొన్ని అయితే పిల్లలు తీశారు. అవే అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఇంకా పాప నేనైతే సారీ అండి, ఇది 2 సార్లు వచ్చినట్లుంది మిస్టేక్లో. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. అనుకోకుండా అట్లా పెడతాము, చూస్తే మాత్రం పెట్టం. కానీ ఒక్కొక్కసారి 2 టైమ్స్ అదే వీడియో వస్తూ ఉంటుంది చూసుకోకుంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ మహామంగళారతులు అయితే చాలా బాగా జరిగింది. తర్వాత ఇక అందరూ తీసుకొచ్చారులేండి కాలనీలో. చాలా మళ్ళీ అంత నిలబడి హారతులు ఇచ్చి మళ్ళీ మన స్వస్తిక్ లాగా చేసి ఆ విధంగా చేసి ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము. చాలా బాగా జరిగింది. మహాహారతులు అయితే మన గణపయ్యకు 6th డే రోజు అయితే మండే. తర్వాత ఈ విధంగా అయితే అందరూ ఫస్ట్ అక్కడ ఇంకా పంతులు అయితే రాలేదు. పంతులు వచ్చే వరకు ఆ రోజు లేట్ అయింది. అందుకే మనం ముందుగా ఇవన్నీ చేసేసుకుంటే అయిపోతుందిలే అనేసి ఈ మంగళారతులవి అన్నీ చేసేసాము. ఈ విధంగా అందరు ఫస్ట్ వచ్చినట్టే అక్కడ మన గణపయ్య ముందల హారతులు పెట్టేసి తర్వాత మళ్ళీ అందరము లైన్గా నిలబడి హారతులు ఇవ్వడము, సాంగ్స్ పాడడము, మంగళారతి పాటలు పాడడము, ఇట్లా మళ్ళీ స్వస్తిక్ లాగా చేసాము. తర్వాత ఫొటోస్ దిగాము. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. మమ సహా కుటుంబానామేరాద్రమణంగే జగదాసురవేణ కలసాంభో సమాశ్రితాః ఆకలశేషదాపదే పవిత్రే ప్రహిష్టదే ముక్తే విఘ్నేశ ముక్తే ఆపోవ యతకం ధర్మం విశ్వాభూతాన్యవః ప్రాణావ అభవరమాపన్నవావ అమృతమావ సంగానావరానావస్కురానావ చంద్రాకిష్టావో జ్యోతికిష్టావోశ్యావ సత్యమావ సర్వాదేవత ఆవో భూర్భవస్తమరాభవం. ఆ పూతో నీళ్ళు తిప్పండి. గంగా జమనే కృష్ణ గోదావరి జలస్తుదే నర్మదే సంగ కావేరి జలేస్తం. ఆ రోజులు దంపతులు ఎవరు లేరు, అందరం మేమే లేడీస్ కూర్చొని పూజ అయితే చేసాము. ఇక్కడ చిన్న పిల్లలు అయితే కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఇక్కడ ఒక చింటు కొడతా ఉన్నాడు. నిషిత్ కూడా వచ్చాడు. నేను కొట్టే కొబ్బరికాయ నిషిత్కి అయితే ఇచ్చాను. నువ్వు కొట్టు నిషిత్ అని. ఎందుకంటే ఆ రోజు నిషిత్ బర్త్డే కాబట్టి నిషిత్తో కొట్టిపించాను కొబ్బరికాయ. అయితే నిషిత్ అయితే ఇట్లా పడిపోయేటట్టు కొడతా ఉన్నాడు. ఎక్కడ దేని మీద పడుతుందో పడి మళ్ళీ అక్కడ ప్రసాదంలో కానీ మళ్ళీ తీర్థంలో కానీ ఎటు ఎగిరి పడుతుందో అనేసి నాకైతే భయం వేస్తుంది. ఆ విధంగా కొట్టాడు నిషిత్ కొబ్బరికాయ. తర్వాత హారికి వచ్చి అయితే కొట్టింది. తర్వాత మళ్ళీ చూడండి వాళ్ళ అమ్మతో తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ వద్దని చెప్పింది. తర్వాత ఆ విధంగా అయితే కొట్టాడు. ఎక్కడ జిడ్లు ఎవరి మీద పడుతుందో అన్నట్టుగా కొట్టాడు నిషిత్ కొబ్బరికాయ. తర్వాత పిల్లలు కదా, ఇంకా తర్వాత హారికైతే కొట్టింది. నేనైతే అక్కడ పెట్టాను కొబ్బరికాయ కొట్టి. పూజ అయితే ఆ రోజు సబల అవాప్తి భవేతు జన్మని నిజన్మని సిద్ధి వినాయక దేవత మమ యథాశక్తి చిత్రాన్న సపాదభక్ష దద్యాన్న పాయసాన్న పరమాన్న సహిత శనగ నారికేల భక్షఫల నైవేద్య స్థలే భుజంగతుంగమాలిక. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనుకోకుండానే ఆ రోజైతే చాలా నైవేద్యాలు వచ్చాయి మన గణపయ్యకు. తర్వాత వచ్చేసి ఇక్కడ నిషిత్ బర్త్డే అని చెప్పాను కదా, కేక్ అయితే బాగుంది. మిక్కీ మౌజ్ ఏదో డిజైన్గా ఉంది, బాగుంది. స్టెప్ కేకు. ఇక్కడ పాప హారిక అయితే తీసుకొచ్చారు కేకు. అందరూ ఉన్నారు. ఇక తర్వాత అక్కడ ఈసారి అయితే నిషిత్ బర్త్డే అయింది, హారిక బర్త్డే అయింది, ఇంకొక అమ్మాయి అన్విక బర్త్డే అయింది, వివేక్ బర్త్డే అయింది. మన గణపయ్య దగ్గర ఇన్ని బర్త్డేలు అయినాయి, ఇన్ని కేకులు కోసారు, కట్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నిషిత్ బర్త్డే అయితే జరుగుతుంది అందరి సమక్షంలో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అవుతా ఉంది. పిల్లలు అందరూ, హారిక, సీను అయితే లేడు, మీటింగ్కి వెళ్ళాడు. వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది నిషిత్ వాళ్ళ నాన్నకు, అందుకే సీను అయితే లేడు అప్పుడు. తర్వాత ఇక్కడ హారిక, చంద్రకళక్క, ఇక పిల్లలు అందరు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ తర్వాత
ఇంకందరికీ ప్రసాదాలు, కేకు ఆ రోజైతే చాలానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మంజు కూడా వచ్చింది. తర్వాత మంజు అంటే మా పాప వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ నిషిత్ కూడా నేను గిఫ్ట్ ఇచ్చాను. నిషిత్ మాకు ఇచ్చాడు కదా ముందు రోజు సాటర్డే, నేను కూడా నిషిత్కి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.